अस्सलाम वालेकुम नाज़रीन, मैं मोहम्मद बशीर अहमद बी उर्दू न्यूज़ के इलाकाई ख़बरों में आपका खैर मकदम है। सदाशिवपेट में खानगी नर्सिंग होम मातोश्री हॉस्पिटल में आज सुबह एक खातून का ऑपरेशन किया गया। ऑपरेशन के फ़ौरन बाद मल्लमा मामदापुर सदाशिवपेट के मुतवत्तिन इस खातून को मज़ीद पेट के दर्द की शिकायत पर दोबारा ऑपरेशन किया गया। इस दौरान में खून के चढ़ाने के बाद दोबारा खून खारिज होने की बुनियाद पर इसको खुसूसी तौर पर इलाज के दौरान इसकी हालत मज़ीद बिगड़ गई। इसी दौरान में उसकी हलाकत वाक़ हो गई। इस वाक़े को लेकर अफराद ख़ानदान और सदाशिवपेट के सैकड़ों अफराद ने एहतजाज धरना मुनज़्ज़म किया। हॉस्पिटल के सामने इस वाक़े की मुकम्मल छानबीन और आए दिन इस हॉस्पिटल में ऐसे वाक़यात के रूनमा होने पर सख्त एहतजाज दर्ज करवाया और मुकम्मल इसकी वाक़े की तहक़ीक़ात की मांग की। इस खातून से क़ब्ल मज़ीद 2 वाक़यात भी रूनमा होने की इत्तला है। सदाशिवपेट में सरकारी दवाखाने के 3 किलोमीटर दूरी पर मुंतकिल करने पर सैकड़ों ज़ईफ़ ख़वातीन, बच्चों और दीगर मरीज़ों को सख्त मुश्किलात का सामना करना पड़ रहा है। बिला सोचा समझे इस हॉस्पिटल की मुंतकिली में मुलविस होने वाले सियासी कायदीन रूबे ज़वाल हैं। देखते रहिए बी उर्दू न्यूज़। ఒక 1 వీక్ బ్యాక్ మా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చింది. బ్లీడింగ్ అవుతుంది డైలీ అయితే. అది చెకప్ చేస్తే మల్లమ్మ అనే పేషెంట్ మందాపూర్ కొండాపూర్. సో తనకి బ్లీడింగ్ హెవీ అవుతుంది అని అంటే చెక్ చేస్తే హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉంది. అలానే అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే ఫైబ్రాయిడ్ యూట్రస్ గడ్డ, గర్భసంచి గడ్డ అనేది నిర్ధారణ అయింది. సో దానికి సర్జరీ ప్లాన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్ కావాలంటే హిమోగ్లోబిన్ 10 కన్నా ఉండాలి. సో దానికి ఆపరేషన్ కన్నా ముందు ఒక 3 యూనిట్ల బ్లడ్ 3 రోజులలో రోజు ఒకటి ట్రాన్స్ఫ్యూజ్ చేశాను. దాని తర్వాత మళ్ళీ ఆపరేషన్ రోజు కూడా ఇంకొక బ్లడ్ పెట్టుకోవడం జరిగింది. సర్జరీ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్కి పేషెంట్కి షివరింగ్ వచ్చింది. బ్లడ్ స్టార్ట్ చేసిన తర్వాత షివరింగ్ వచ్చింది, బీపీ పల్స్ పడిపోవడం మొదలెట్టింది. దీని తర్వాత దాన్ని ఏమంటారు, బీపీ 40, 50 అట్లా పడిపోతూ ఉంది. దాని తర్వాత ఏం చేసామంటే కొంచెం యూజ్ అవుతా ఉన్నాయి ఊళ్ళ నుంచి. సో ఇమీడియట్గా మళ్ళీ ఇంకొక ఏమన్నా లీక్స్ ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేద్దామని చెప్పి ఇమీడియట్గా మళ్ళీ పేషెంట్ని 1 అవర్ తర్వాత మళ్ళీ ఓటీలోకి తీసుకొని మళ్ళీ రీడూ అంటాం. అది కూడా జనరల్ సర్జన్ అందరూ అవైలబుల్. ఇక అక్కడైతే ఏం లేదు. సో అన్ని మళ్ళీ కుట్లు వేసేసి ఎవ్రీథింగ్ మళ్ళీ యథావిధిగా ఆమె బీపీ తగ్గడం వలన హయ్యర్ కేర్ అంటే బ్లడ్ ఇవన్నీ ఇమీడియట్గా రాత్రి దొరకవు కాబట్టి మన ఏరియాలో శ్రీజన్ హాస్పిటల్కి రెఫర్ చేయడం జరిగింది. అక్కడ పోయిన తర్వాత ఒక బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇండ్యూస్డ్ డిఐసి అని ఉంటుంది. అది దానితో ఆమెకు షాక్లోకి వెళ్ళిపోయి బ్లడ్ కోయాగులేషన్ అవ్వడం అనేది లేకుండా అయిపోయింది. సో ఎక్కడ కట్ చేసి అక్కడ నుంచి యూజ్ అనేది వస్తూనే ఉంది. ఐఎన్ఆర్ అనేవి రైజ్ అయిపోయింది, డిఎంఆర్ అంటే అది రైజ్ అయిపోయింది. సో వెంటిలేటర్ పైన ఉండి ఒక 24-30 గంటల తర్వాత నిన్న నైట్ అనేది చనిపోవడం జరిగింది. ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాం వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అమ్మాయికి, వాళ్ళ ఫాదర్. అయితే సెకండ్ టైము మీరు చెక్ చేయడానికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ రిలేటివ్స్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అది చెప్తాను. అయితే ఆ ఇన్ఫర్మేషన్ అనేది బయట ఎవరైనా ఉన్నారా చూడండి, ఒకరే ఉన్నారంటే మిగతా తెలియండి అమ్మ. ఈ లోపలైతే మనం ఫస్ట్ ఎమర్జెన్సీ అయితే బీపీ పల్స్ పడిపోతుంది కదా, ఫస్ట్ ఎక్స్ప్లోర్ ట్రీట్మెంట్ ఫస్ట్ కదా, దీని తర్వాత మనం వాళ్ళకి మళ్ళీ అటెండ్ అవుదాం, వాళ్ళకి చెప్దాం అనే ఉద్దేశంతో మాత్రమే వాళ్ళని ఏదో తప్పుదో పట్టించడం కానీ చెప్పకుండా చేయడం అనేది కాదు. అక్కడ ఎమర్జెన్సీ సర్జన్ కాల్ చేయాలి, బ్లడ్ ప్రొడక్ట్స్ కోసం కాల్ చేయాలి, అనస్థీషియాలో ఇవ్వాలి కదా. సో ఇవన్నీ ఎమర్జెన్సీలలో దృష్ట్యా వాళ్ళకి చెప్పడం, వాళ్ళ దృష్ట్యా వాళ్ళు చెప్పలేదు అనేది ఒకే తప్పు అనిపిస్తుంది. కానీ మేము ఇది పేషెంట్ కాపాడాలనే దృశ్యంతోనే తొందరగా తీసుకొని మళ్ళీ ఎక్స్ప్లోర్ చేద్దామనే ప్లాన్లో ఉంటుంది. ఇక్కడ లేరే ఉంటున్నారు డాక్టర్ లేకుండా పేషెంట్ ట్రీట్మెంట్ చేశారంటున్నారు. డాక్టర్స్ ఎందుకు లేరు? గైనకాలజిస్ట్ అప్రూవ్డ్ అండి, గైనకాలజిస్ట్ అప్రూవ్డ్ ఫర్ డూయింగ్ ద హిస్టెక్టమీ. మిస్టేక్ అనేది ఎక్కడ జరిగింది సార్? మన హాస్పిటల్లో జరిగిందా? మీరు రిఫర్ చేసి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇండ్యూస్డ్ డిఐసి 1000 మందిలో 1,00,000 మందికి ఒకరు అవుతుంది. అది ఓకే సార్. ఒకటి ఆమె మన దగ్గర యాక్చువల్లీ కడుపు నొప్పితో వస్తుందని చెప్పి జాయిన్ అయింది. కడుపు నొప్పి కొంచెం ఉంటుంది, బ్లీడింగ్ ఎక్కువ. మామూలుగా ఆడవాళ్ళకి మీరు ఆపరేషన్ ఉన్నా కానీ కడుపు నొప్పి అని చెప్పేస్తాం. ఒకటి మీరు ఆపరేషన్ చేసిన తర్వాతనే ఆమెకు బ్లీడింగ్ పెరిగింది. ఆపరేషన్ బ్లీడింగ్ పెరగలేదండి. బ్లీడింగ్ కాదండి,
ఆపరేషన్ చేసిన కుట్ల దగ్గర బ్లీడింగ్ స్టార్ట్ అయింది. అది ఎందుకంటే బ్లడ్ ఎక్కించడం వల్ల రియాక్షన్. డిఏసి వల్ల రియాక్షన్ అయిన తర్వాత మీరు 4 times 2 times మీరు బ్లడ్ ఎక్కించారట. బ్లడ్ ఎక్కించి కూడా మళ్ళీ అన్యూజ్ అవుతూ వెళ్ళిపోతుందంట అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళ ఉద్దేశము ఎట్లా ఉంటుందంటే అది ఎక్కిస్తున్నాం పోతుంది అనే ఉద్దేశం వాళ్ళు చెప్పారు, కానీ అలా కాదు. ఇది పేషెంట్ క్రిటికల్ కండిషన్ అప్పుడు 2 times ఆపరేషన్ ఎందుకు చేశారు సార్? 2 times ఫస్ట్ టైం ఆపరేషన్ అప్పుడు క్రిటికల్ లేదండి, చేసింది మళ్ళీ సెకండ్ టైం కూడా చేశారు. సెకండ్ టైం చేసినప్పటికే స్టార్ట్ అయింది ట్రబుల్. అది ఆపరేషన్ వల్ల కాదు. బ్లీడింగ్ ఎందుకు అవుతుందని సెకండ్ టైం ఆపరేషన్ చేసినప్పుడే ఆమె కోమాలోకి వెళ్ళిపోయింది అంటున్నారు. కోమా కాదండి, ఫస్ట్ టైం స్పైనల్ అనస్థీషియా ఇస్తాము, బాడీ కింది వరకే ఉంటుంది. సెకండ్ టైం అంత బీపీ డౌన్ ఉన్నప్పుడు స్పైనల్ అనస్థీషియా ఇయ్యమన్నమాట, జిఏ ఇస్తాం. జనరల్ అనస్థీషియా, జనరల్ అనస్థీషియా అంటే లోపల ట్యూబ్ వేసి పెడతాం, దాని ద్వారానే అన్ని ఆక్సిజన్ నైట్రస్ ఆక్సైడ్ పోతూ ఉంటాయి. అది జిఏ అంటే అంత షాక్లో ఉన్నప్పుడు ట్యూబ్కి ఏమంటారు రికవరీ అనేది ఉండదు. బీపీ తక్కువ డౌన్లో ఉన్నప్పుడు బ్లడ్ లాస్ అవుతుంది. పేషెంట్ ట్రీట్ చేసిన డాక్టర్ ఎవరు సార్? నేను అనస్థీషియా అండి. మీరు మేడం మాలతిలక ఫస్ట్ టైం. సెకండ్ టైం ఓపెన్ చేసినప్పుడు డాక్టర్ బాలరాజు, డాక్టర్ సంతోష్ ఇద్దరు గవర్నమెంట్ కలిసి